మైనర్ బాలికలకు బైక్ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వాహనాలు తనిఖీలలో భాగంగా మైనర్ బాలికల డ్రైవింగ్ చేసిన 45 మంది వారిపై కేసు నమోదు చేసి వారి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలానే రిపీట్ అయితే వాహనాలు నడిపిన తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ఏపీ రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. ఇక ఈ విషయంపై సిఐ ఆరోహరావు మీడియా వివరిస్తూ 18 సంవత్సరాల వయసు లోపల ఉన్న బాలికలకు ఎవరైనా కానీ బైకులు కానీ కార్లు కానీ డ్రైవింగ్ చేస్తే కనబడితే తక్షణమే వాహనాలు సీజ్ చేసి తమ తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గత వారం రోజులుగా తాడిపత్రి పట్టణంలో కూడా జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ గారు మరియు స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అయినటువంటి రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు పట్టణంలో మొత్తం సిబ్బంది అంతా కూడా ప్రధాన కూడల్లో, స్కూల్స్ దగ్గర, కాలేజీల దగ్గర, మెయిన్ రోడ్లు అన్నిటిపైన కూడా ఈ మైనర్ డ్రైవింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మాకు దాదాపుగా 45 వివిధ మోడల్స్ 2 వీలర్స్ మైనర్ పిల్లలు డ్రైవ్ చేస్తూ కనిపించడం, వాటిని మేము సీజ్ చేయడం, పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈరోజు ఆ సంబంధిత మైనర్ పిల్లల యొక్క తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అయినటువంటి శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి, వాళ్ళకే కాకుండా తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి, చివరకు దేశ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ పిల్లలకి ఎటువంటి ప్రమాదాలు జరిగితే ఇబ్బంది కలుగుతున్నాయని చెప్పిన దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా తల్లిదండ్రులకు మొట్టమొదటి అవకాశంగా శుతిమెత్తంగా సూచనలు చేయడం జరిగింది. మరి ఒకసారి కూడా వీరు ఏదైతే ఈరోజు కౌన్సిలింగ్లో పాల్గొన్నారో అటువంటి పిల్లలు మోటార్ సైకిల్స్ కానీ, స్కూటీలు కానీ వాళ్ళవి నడిపినా, వేరే వాళ్ళవి కూడా నడిపినా ఆ తల్లిదండ్రులను పిలిపించి వారిపైన కేసులు నమోదు చేయడమే కాకుండా ఆ యొక్క 2 వీలర్స్ని కంప్లీట్గా సీజ్ చేయడం జరుగుతుందని చెప్పని తెలియడం జరిగింది. కాబట్టి ఈ మీడియా ద్వారా మరొకసారి తాడిపత్రి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, దయచేసి మీ యొక్క పిల్లలకు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఎటువంటి వారికి కూడా మీ యొక్క వాహనాలు ఇవ్వకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.